పరిశుద్ధాత్మ ప్రేమ తండ్రి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో రీతిగా చేరి మీ నామ పేరున కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం మాకు ఇచ్చారు. మీకే స్తోత్రాలు. ఈ గొప్ప మందిరమును కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన, అలాగే గౌరవ మాస్టర్ గారు కొరకు ప్రార్థన చేసిన, కంటి ఆపరేషన్ కొరకు సిద్ధపడుతుండగా మంచి ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే మమ్మీ గారి కుమారుడు హనుమంత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. నాగరాజు అలాగే శాంతి కొరకు ప్రార్థన చేసిన, ఇచ్చిన కుమార్తె పెద్ద కుమార్తె మాధురి కొరకు ప్రార్థన చేసిన, వివాహంతో సిద్ధపడుతుండగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే నవమణి గారు యేసవ్ గారు కుమారుడు కొరకు ప్రార్థన చేసిన, వివాహం కొరకు సిద్ధపడుతుండగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. వెంకటమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేసిన, అలాగే లక్ష్మీ గారి కొరకు ప్రార్థన చేసిన, బుద్ధి గారి చేతులకు విడుదల కొరకు ప్రార్థన చేసిన, బిడ్డలు దీవించండి. ప్రత్యేకంగా మీ బిడ్డలు ప్రార్థన మనలో కోరగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఆరాధన గారి కుటుంబం వారి ముగ్గురు పిల్లల కొరకు ప్రార్థన చేసిన, నార్మణి నయమి అలాగే వారి కొరకు ప్రార్థన చేసిన, ప్రయాణం చేస్తున్న సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మీ బిడ్డలు దీవించండి, సహాయం చేయండి. అలాగే గారు కళ్యాణి కుటుంబం గారు ప్రార్థన చేసిన, మీరు చేసిన మేలు బట్టి మీకు స్తోత్రాలు. మీ కుమార్తె చేస్తున్న టీచింగ్ లో సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. డాక్టర్ సంతోషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, బిడ్డలు జీవించండి, సహాయం చేయండి. ఈరోజు నూతనంగా బాప్తిస్మం పొందిన బిడ్డలకు ప్రార్థన చేసిన కుటుంబాన్ని జీవించండి. అలాగే స్వరాజ్య గారు కుటుంబం కొరకు ప్రార్థన చేసిన, బిడ్డలు జీవించండి, ఆస్వాదించండి. ఆయుమాది కొరకు ప్రార్థన చేసిన కుటుంబాన్ని జీవించండి, సహాయం చేయండి. దేకాల సమయంలో ప్రార్థన మనవులు కోరినగా గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. సతీష్ గోలేషన్ కొరకు ప్రార్థన చేసిన, ఈ కుమార్తెను ప్రేమించి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే సుధాకర్ గారు స్వరూప మేడం గారు ప్రార్థన చేసిన, బిడ్డలు జీవించండి. జ్వరం కొరకు ప్రార్థన చేసిన, అందరి కొరకు ప్రార్థన చేసిన, బిడ్డలు జీవించండి, సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. అనాథ జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఎలిజబెత్ జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఈరోజు మీ కుమార్తె జ్ఞాపకం చేసుకొని అద్భుతం చేస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే అక్షయ్ కొరకు ప్రార్థన చేసిన, అలాగే నీటు తండ్రి జూన్ నెల 21వ తేదీ నీట్ పరీక్ష కొరకు సిద్ధపడుతుండగా మంచి జ్ఞానం దయచేస్తున్నందుకు స్తోత్రాలు. రిచి వారి కొరకు ప్రార్థన చేసిన, అలాగే పీజీ చదువుతున్న బిడ్డ కొరకు ప్రార్థన చేసిన, కాబట్టి దాదా గారి కుటుంబం కొరకు ప్రార్థన చేసిన, వెంకటేశ్వర కొరకు ప్రార్థన చేసిన, రోగి అభిప్రీత పల్లె కొరకు ప్రార్థన చేసిన, బిడ్డలను దీవించండి, సహాయం చేయండి. ఎంతమంది కార్మికుల కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు తోడుకి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను మీరు దీవించండి. వ్యక్తిగతంగా ప్రార్థన కోరిన హనుమంత్ గారు ప్రార్థన చేసిన, అనేక దేవుళ్ళు తప్పిపోయి ఉండగా తండ్రికి క్షేమంగా నడిపించడానికి సహాయం చేస్తున్న స్తోత్రాలు. బిడ్డలు దీవించి ఆస్వాదించమని తాడి లక్ష్మి గారి కుటుంబం వరకు జ్వరం ఆరోగ్యం ప్రార్థన చేసిన, షుగర్తో ఎంతో బాధపడుతున్నారు, కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు, కిడ్నీ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు, వారి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. సంఘంలో ఉన్న వృద్ధుల వరకు ప్రార్థన చేసినాం, పెద్దల వరకు ప్రార్థన చేసినాం, ఎవరి బిడ్డల వరకు ప్రార్థన చేసినాం, విధుల వరకు ప్రార్థన చేసినాం. ఈరోజు దేవుని మందిరానికి ఖాళీగా ఇంటి దగ్గర ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినాం. వారందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించమని ఈరోజు మీ సన్నిధిలో సంతోషంగా ఇద్దరు దేవుని రాజ్యములకు హక్కుదారులు అవడానికి సహాయం చేశారు. ఇంకా ఎవరైనా సరే రక్షించబడాలి, నేను కూడా బాప్తిస్మం పొందాలని ఆలోచన కలిగి ఉంటే వారికి కూడా ప్రేరేపించండి. రేపు మాకు వాయిదా కాకుండా రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు, ఇదే రక్షణ దేవని మేము నమ్ముకోవడానికి సహాయం దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని ఎంతమంది కార్మికులు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వాటిని ఆస్వాదించి సహాయం దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అక్కడ నిలబడతాం. చివరి కీర్తన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం.